వెల్ ఇక నెక్స్ట్ వచ్చి మూడవది అడ్వర్బ్ క్లాజ్ అమ్మ. అంటే అడ్వర్బ్ క్లాజ్ సబార్డినేట్ క్లాజ్ గా యూజ్ చేసి రెండు సింపుల్ సెంటెన్స్ ని ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ గా మార్చొచ్చు. చూద్దాం ఇక్కడ. హీ విల్ కమ్ హియర్, ఐ డోంట్ నో ద టైమ్ ఆఫ్ హిస్ కమింగ్. ఒక సెంటెన్స్ హీ విల్ కమ్ హియర్, అతను ఇక్కడికి వస్తాడు. ఐ డోంట్ నో ద టైమ్ ఆఫ్ హిస్ కమింగ్. ద టైమ్ ఆఫ్ హిస్ కమింగ్, అతను ఏ సమయానికి వస్తాడో నాకు తెలియదు. ఇది ఒక సెంటెన్స్ అమ్మా. ఈ రెండు సెంటెన్సెస్. అయితే ఈ రెండు సెంటెన్సెస్ ని అడ్వర్బ్ క్లాజ్ యూజ్ చేసి ఒకే కాంప్లెక్స్ సెంటెన్స్ గా ఎలా మార్చాలో చూద్దాం. ఐ డోంట్ నో వెన్ హీ విల్ కమ్ హియర్. చూడమ్మా ఎంత ఈజీ. ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ ఐ డోంట్ నో ద టైమ్ ఆఫ్ హిస్ కమింగ్. ద టైమ్ ఆఫ్ హిస్ కమింగ్ ఏదైతే ఫ్రేజ్ ఉందో దానికి ఒక్క వర్డ్ లో వెన్ అన్నామమ్మా. ఇక్కడ వెన్ హీ విల్ కమ్ హియర్. ఐ డోంట్ నో తీసుకున్నాం ఇక్కడ అమ్మా. ద టైమ్ ఆఫ్ హిస్ కమింగ్ ఈ పూర్తి ఫ్రేజ్ అయితే ఉందో దాన్ని ఏం చేసాం, ఇక్కడ వెన్ గా మార్చాం. మళ్ళీ హీ విల్ కమ్ హియర్. దిస్ ఈజ్ అ కాంప్లెక్స్ సెంటెన్స్ అమ్మా. అంటే ఈ సెంటెన్స్ ని ఎందుకు ఇలా మార్చాలి? ఎప్పుడైతే మీరు ఏదైనా ఎగ్జామ్ కానీ ఎప్పుడైతే ఎస్సే కానీ రాస్తారో అటువంటిప్పుడు ఈ పెద్ద పెద్ద సెంటెన్స్ రాసే కన్నా బదులు మీకు కాంప్లెక్స్ సెంటెన్స్ కనుక వస్తే మీరు ఆ సెంటెన్స్ ని చిన్నగా చేయవచ్చు అమ్మా. మీనింగ్ అదే, సేమ్ మీనింగ్. సో విద్యార్థి మిత్రులారా, రెండు లేదా అంతకంటే ఎక్కువ సింపుల్ సెంటెన్స్ ని ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ గా మార్చడానికి నౌన్ క్లాజు, అడ్జెక్టివ్ క్లాజు, అడ్వర్బ్ క్లాజు, ఈ మూడు క్లాజెస్ సబార్డినేట్ క్లాజ్ గా ఉపయోగించి దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ గా మార్చుతారమ్మా. వెల్, బహుశా మీకు అర్థమైతే అంటాను. అర్థం కాకపోతే ఈ వీడియోని మళ్ళీ చూడండి అమ్మా. అప్పటికీ అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ లో నాకు మీ కామెంట్స్ పెట్టండి అమ్మా. మీ డౌట్స్ పెట్టండి, నేను దానికి ఆన్సర్ ఇస్తాను. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ క్లాస్ తో మనం ఇక్కడ ఆగుతామమ్మా. నెక్స్ట్ ఇంకో క్లాస్ లో ఇంకో టాపిక్ తో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు ఆల్ ది బెస్ట్, టేక్ కేర్.